చింతించకూడదు. ఆమేన్. అందరూ కలిసి వెళ్ళే సందర్భాలు ఉంటాయి, కొంతమందిని తీసుకెళ్లే అటువంటి కార్యము. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పటికి అంగీకరించలా. ఇప్పటికీ కూడా అనేక మంది యూదులు అంగీకరించలేదు పుల్లారా. కానీ యేసును వెంబడించేవారైనా, యేసు శిష్యులైనా, అపోస్తలులైనా సువార్త ప్రకటించి చేసేటటువంటి వారు బాధలకి గురైతే యూదులకు చాలా సంతోషం అంట. ఎవరికండి? యూదులకు చాలా సంతోషము అని రాజైన హేరోదు గ్రహించాడు. అందుకనే యాకోబుని ఏం చేశాడంట? ఖడ్గముతో. అంటే ఎంత పరిచర్య చేసి, ఎంతగా సంఘాన్ని బలపరిస్తే, ఎంతగా ఆత్మీయ బిడ్డలను బలపరిస్తే ఆయనకి ఆ మరణం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి పుల్లరా. ఖడ్గముతో చంపబడ్డాడంటే, ఖడ్గముతో చంపబడే స్థితి వచ్చిందంటే ఊరకనే ఉంటే చంపరు కదా పుల్లరా. ఊరకనే ఉంటే చేస్తారేమైనా చేస్తారు? లేదు. సంఘాన్ని బలపరుస్తున్నాడు, విశ్వాసులను బలపరుస్తున్నాడు, ప్రభు పరిచర్య ఘనంగా చేస్తున్నారు. కాబట్టి ఆ యాకోబుని ఏం చేశారంటే ఖడ్గముతో చంపివేశారు. అంటే అతను ఘనమైన పరిచర్య చేశాడు కాబట్టే, ఇదిగో స్తంభముగా ఎంచబడ్డాడు కాబట్టే అతని ద్వారా ఇదిగో సువార్త ప్రకటించబడుతుంది, విస్తరించబడుతుంది. అతను లేకపోతే సువార్త ఆగిపోయిద్దని గమనించిన రాజైన హేరోదు ఏం చేశాడంటే ఖడ్గముతో చంపించాడు. ఎప్పటికైనా ప్రమాదమే అనుకొని యాకోబు ఉండుట ఇప్పటికైనా ప్రమాదమే. ఇంకా సంఘాన్ని బలపరుస్తాడు, ఇంకా విశ్వాసం బలపరుస్తాడు, ఇంకా అనేక మందిని ప్రభు రాజ్యానికి ఇదిగో యాకోబు నడిపిస్తాడు. కాబట్టి ఇక ఇతను ఉండకూడదని యాకోబుని ఏం చేశారండి? ఖడ్గముతో